క్రిస్టియానిటీ మతం కాదు మార్గమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్డులోని తెలుగుదేశం కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరీమణులకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే క్రీస్తు బోధనల్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలియజేశారు. ద్వేషం, హింస పెరుగుతున్న ఈ కాలంలో క్రిస్మస్ మనకు శాంతి మార్గాన్ని చూపుతుందని తెలియజేశారు. క్రిస్టియానిటీ మతం కాదని అది ఒక మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీ ఐసీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి రాజా మాస్టర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు గుడిమెట్ల దయారత్నం, టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిడతల బాపురావు, సౌపాటి రత్నం, చిలక వెంకటేశ్వర్లు, ఎర్రంగుంట్ల ఆనందు, చిట్టెం సింధు, లోకేష్, సుందరరావు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి ఎస్సీసీఎల్ గుంటూరు నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు గారికి, అలాగే దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ నిత్యం తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేటువంటి పెద్దలు ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు గుడిమెట్ల దయారత్నం గారికి, అలాగే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి జెండాను కిందకి తెచ్చకుండా అనేక కార్యక్రమాల్లో అధికారం ఉన్నా లేకపోయినా నాకు తోడుగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి రత్నం గారు కానీ, రవి గారు కానీ, లాజరస్ గారు కానీ, వెంకటస్వామి గాని, మధు గాని, అలాగే మా లోకేష్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, రమేష్ గారు, దాసు, అలాగే మన చిన్న, అనేక మంది అందరి పేర్లు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు హృదయపూర్వకమైనటువంటి, అలాగే మన సింధు గారికి, మిగతా ఈ వేదిక మీద ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు గుంటూరు నగర మేయర్గా ఉన్నటువంటి పెద్దలు కోవెలమూడి రవీంద్ర గారికి, అలాగే మరొక పెద్దలు ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం మన అధిష్టానం ఎంచుకున్నటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు, జిల్లా అధ్యక్షులు, ఆయన కూడా ఎంతో పోరాటాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మన్నలు పొంది ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, అలాగే చైర్మన్ కూడా బాధ్యతలు వహిస్తా ఉన్నారు. అలాగే మరొక పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నటువంటి దాసరి రాజా మాస్టర్ గారు, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి పెద్దలు డేగల ప్రభాకర్ రావు గారికి, మాస్టర్ గారు నాకు అత్యంత ఆప్తులు. మనం ప్రతి సందర్భంలో కూడా మాకు అన్ని విషయాల మీద ఒక మంచి ఆలోచన ఇచ్చేటువంటి మాస్టర్ దైవ సాయం గారు, అలాగే పెద్దలు గుడిమెట్ల దయారత్నం గారికి, ముందున్నటువంటి మీకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఇందాక మాట్లాడినటువంటి ముందుగా అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ పిల్లి మాణిక్యాలరావు గారికి, జనసేన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారికి, మన ఏపీఐడిసి చైర్మన్ ప్రభాకర్ గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్ గారు, అలాగే దయారత్నం గారు, ఫాదర్ గారు, అందరికీ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా
యేసు ప్రభు గురించి ఫాదర్ గారు చెప్పారు. దయ, కరుణ, ప్రేమ, అందరూ సమాన భావంతో ఒకరికొకరు సేవ చేసుకుంటూ అందరి పట్ల ప్రేమగా ఉండి తోడ్పాటు కోసం ఈ యొక్క యేసు ప్రభు జన్మించాడు. అట్లాగే 1842లో మన గుంటూరులో ఆంగ్లో ఇండియన్ పాఠశాలను ఒకటి పెట్టారు. అదే ఇప్పుడున్న ఈసీ కళాశాల. అప్పుడు అక్కడ ఫాదర్ అయ్యర్ గారిని వచ్చారు. అయ్యర్ గారే మొదటగా గుంటూరు పట్టణంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరిపించారు. చరిత్ర చెబుతుంది ఇదంతా. దాని తర్వాత ఫాదర్ గన్ గారు వచ్చారు. గన్ గారు వచ్చి హాస్పిటల్స్ సేవ మనం చూసాం. కుగులర్ హాస్పిటల్ ఎంతమంది అక్కడ జన్మించారు. ఆ రోజుల్లో నర్సింగ్ లేని రోజుల్లో సుమారు 70, 80 ఏళ్ళు, 100 ఏళ్ల కిందట వాళ్ళు మనందరి ఆరోగ్యం కోసం ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ ఏ విధంగా సేవ చేశారు అంటే యేసు ప్రభు ఏ విధంగా చెప్పాడనే దానికి ఒక నిదర్శనం వాళ్ళ యొక్క గుంటూరుకు చేసిన సేవ. మీరు ఏ